అందరికీ నమస్కారం అండి. ఈరోజు మనం వృషభ రాశి వారి యొక్క జాతక ఫలితాలను తెలుసుకోబోతున్నాము. వృషభ రాశి వారికి డిసెంబర్ 23 అనగా మంగళవారం నాడు వీరి యొక్క జాతక ఫలితాలను తెలుసుకోబోతున్నాం. అయితే వృషభ రాశిలో ఎవరైతే ఇప్పుడే కొత్తగా మన ఛానల్ చూస్తున్నారో దయచేసి ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని వీడియోకి లైక్ చేసి సపోర్ట్ చేయడం మాత్రం మర్చిపోకండి. మరి వీడియోని ఎక్కడ కూడా స్క్రిప్ట్ చేయకుండా చివరి చూసినట్లయితేనే మీకైతే పూర్తిగా అర్థమవుతుంది. రేపటి రోజున మీ యొక్క రాశి ఫలిత ప్రకారం మీకు ఏ విధంగా ఉండబోతుందో తప్పకుండా తెలుసుకుందాము. మరి అంతకన్నా ముందుగా ప్రతి ఒక్కరు కూడా ఏదో సమస్య ఉంటుందండి. సమస్యలు ఎవరంటే ఏమంటారు కదా, అంటే ప్రేమ, పెళ్లి, ఉద్యోగం, వ్యాపారం, ప్రేమించి మోసపోవటము, నాగదోషము, సంతానం లేకపోవటము, భార్యాభర్తల మధ్య గొడవలు, ధనం నేకలు లేపడము, రాజకీయము, కోర్టు సమస్యలు, మీ మీద చెడు ప్రయోగాలు చేయటము, ఇలా ప్రతి ఒక్కరికి కూడా ఏదో సమస్య ఉంటూనే ఉంటుంది. అయితే ఎక్కడెక్కడికో వెళ్ళి జ్యోతిష్యం చెప్పించుకొని నిరాశ ఎందుకు ఉంటే ఒక్కసారి మన గురువుగారిని కాంటాక్ట్ అవ్వండి. శ్రీ దుర్గాదేవి ఆశీస్సులతో జ్యోతిష్యం చెప్పను. మన గురువు పేరు శివరామదాస్ గారండి. మీరు సంప్రదించిన ఫోన్ నెంబర్ 7989049722. చాలా నమ్మకమైన గురుగారండి. మన గురుగారు స్త్రీ పురుష వశీకరణ చెట్లు చాలా ప్రత్యేకత గలవారు. మీకు ఎటువంటి సమస్యలున్నా నమ్మకంతో ఒకసారి ప్రయత్నించండి. ఈ గురుగారి ద్వారా చాలా మంది రద్దు పొందారండి. మేము కూడా మాకున్న సమస్యల్ని ఈ గురుగారి ద్వారానే పరిష్కరించుకున్నాము. మీరు కూడా నమ్మకంతో ఒకసారి ప్రయత్నించండి. మన గురుగారి దగ్గర ప్రతి ఒక్క సమస్యకైతే ఖచ్చితంగా పరిష్కారం కలదండి. ఒక్కసారి ప్రయత్నించండి. ఇక వివరాలకు వస్తే కనుక రేపటి రోజు ఈ యొక్క రాశి ఫలిత ప్రకారము మీకు విదేశీ ప్రయాణాల విషయం కానీ, ఫ్యాషన్, టెక్నాలజీ, కొత్త పద్ధతులపై మీకు ఆసక్తి రేపటి రోజు మరింత ఎక్కువగా పెరగబోతుంది. మీరు చేసే కృషికి తగినటువంటి ప్రతిఫలం అనేది రేపటి రోజు అందుకుంటారు. మీ ఆశయాలు నెరవేరుతాయి. ఆర్థిక పరిస్థితులు చాలా అనుకూలంగా కనిపిస్తున్నాయి. భవిష్యత్తులో విలువ పెరిగినటువంటి వస్తువులను కొనుగోలు చేయబోతున్నారు. అలాగే కుటుంబ సభ్యులతో సంతోషం గడుపుతారు. తల్లిదండ్రులతో మీకున్నటువంటి ప్రతి ఒక్క విషయాన్ని కూడా పంచుకొని చాలా సంతోషిస్తారు. చాలా ఖాళీ సమయం అనేది రేపటి రోజు మీకు దొరకబోతుంది. నచ్చినటువంటి వస్తువులు కొనుగోలు చేయడానికి అవకాశం ఎక్కువ కనిపిస్తుంది. విదేశీ సాంప్రదాయాలు అంటే ఏదైనా కానీ ఫ్యాషన్, టెక్నాలజీ ఇటువంటి సంస్కృతులపై మరింత ఆసక్తి పెరుగుతుంది. అలాగే మీ కృషికి తగినటువంటి ప్రతిఫలం అనేది తప్పకుండా లభిస్తుంది. కాబట్టి మీరు మరింత కష్టపడడానికైతే రేపటి రోజు సిద్ధంగా ఉండండి. ఇక రేపటి రోజున మీకు అనుకూలమైన రోజుగా చెప్పుకోవచ్చు. మీ కృషికి తగినటువంటి ప్రతిఫలం రాబోతుంది. కాబట్టి మీరు ఎక్కువగా కష్టపడితేనే మరిన్ని విజయాలు సాధించగలుగుతారు. మీ లక్ష్యం సాధించడానికి రేపటి రోజు మీకు మంచి అవకాశం అనేది తలుపు తట్టబోతుంది. అంతేకాకుండా మీరేంటంటే మీ సంతోషానికి చాలా రోజులుగా దూరంగా ఉన్నారని చెప్పుకోవచ్చు. అంటే ఎన్నో సమస్యలతో అలసిపోయి ఉన్నటువంటి మీకు రేపటి రోజు వచ్చేటువంటి శుభవార్తలు మిమ్మల్ని మరింత ఎక్కువగా ఆనందానికి గురిచేస్తాయి. అంటే చిన్నప్పటి నుండి కూడా ఎన్నో కష్ట నష్టాలను చూసి పెరిగారు. కుటుంబ బరువు బాధ్యతలు అధికంగా ఉండటం వల్ల కావచ్చు, లేదంటే మీకంటూ మీ సొంత విషయాలు కానీ, మీ యొక్క సొంత ఆనందాలు, చిన్న చిన్న విషయాలు ఎక్కువగా మీరు ఏంటంటే కొన్ని అంటే ముఖ్యంగా చెప్పాలంటే కుటుంబ బరువు బాధ్యతల కోసం కొన్ని చిన్న చిన్న ఆనందాలను కూడా మిస్ చేసుకున్నారు. అయితే రేపటి రోజు మీకు పూర్తిగా ఏదైతే ఫీల్ చేయలేదో అని చెప్పి ఫుల్ఫిల్ చేయాలనుకుని బాధపడుతున్నారో దాన్ని రేపటి రోజు మీరు ఫుల్ఫిల్ చేయబోతున్నారు. అది స్నేహపూర్వకంగా కావచ్చు, లేదంటే మీరు సంతోషంగా ఏదైనా సమయాన్ని మీకంటూ మీకు సొంతంగా ఏదైనా సమయాన్ని కేటాయించుకోబోతున్నారు. అలాగే మీకోసం మీరు కొత్త నిర్ణయాన్ని కూడా రేపటి రోజు తీసుకోబోతున్నారు. అంటే అది ప్రేమ సంబంధం కావచ్చు, లేదంటే ఇంకేదైనా ఇతరత స్నేహబంధం కావచ్చు. ఇలా ఒక కొత్త వ్యక్తి ప్రవేశం అనేది రేపటి రోజు మీ జీవితంలో జరగబోతుంది. అలాగే వారితో మీ జీవితం అనేది చాలా అద్భుతంగా ముందు ముందు రోజుల్లో కొనసాగబోతుంది. అలాగే రేపటి రోజు మీరు చేసినటువంటి ప్రతి పని కూడా మంచి సమృద్ధిగాను విజయవంతమయ్యే దిశగా కనిపిస్తుంది. ఇక రేపటి రోజున మీరు పూర్తిగా మీ యొక్క ఖాళీ సమయాన్ని ఆస్వాదిస్తారు. అలాగే రేపటి రోజున మీరు తల్లిదండ్రులతో ఎక్కువగా సమయాన్ని కేటాయించడం వలన వారిలో ఉన్నటువంటి ఒంటరితనము లేదా నిస్పృహ భావాలను తొలగించేలా మీ ప్రవర్తన ఉండబోతుంది. అలాగే ఒకరికి ఒకరు సహాయం చేసుకోవడం అనేది జీవితానికి అర్థం ఉంటుందనేటువంటి సత్యాన్ని గ్రహించినటువంటి గొప్ప వ్యక్తులు మీరు. రేపటి రోజున మీరు కొంతమంది వ్యక్తులకి మంచి సహాయం అయితే చేయబోతున్నారు. వారు మీరు చేసినటువంటి సహాయాన్ని గుర్తుంచుకొని 10 మందికి కూడా మీరు ఆదర్శ వ్యక్తులు అని చెప్పి మీ గురించి గొప్పగా చెప్పుకుంటారు. మీ కష్టానికి ప్రతిఫలాలు, లాభాలు పొందేటువంటి అమూల్యమైనటువంటి రోజు. ఇక మీ ఆశయాలు నెరవేరుతాయి. అలాగే కాలం మీకు అనుకూలంగా ఉన్నట్లుగా అనిపిస్తుంది. ఉద్యోగంలో పదోన్నతి కానీ, వ్యాపారంలో లాభాలు సూచించబడుతున్నాయి. కొత్త ప్రణాళికలు చేయడానికి రేపటి రోజున చాలా గొప్ప సమయం. ప్రత్యేకించి భవిష్యత్తు ఆదాయం, అలాగే ఆర్థిక స్థిరత్వంపై దృష్టి సారించిన ఆలోచనలు రేపటి రోజున బలంగా కనిపిస్తున్నాయి. మీరు కొనుగోలు చేసినటువంటి కొన్ని వస్తువులు భవిష్యత్తులో విలువ పెరిగేటువంటి అవకాశం ఉంది. అలాగే విదేశీ అవకాశాలు కానీ, విదేశీ సంబంధిత వ్యాపారాలు కానీ మీకు మరింత లాభదాయకంగా కనిపిస్తున్నాయి. ఇక రేపటి రోజున ప్రారంభంలో కొంచెం అలసటగా మీకు అనిపించినా కానీ రేపటి రోజున గడిచేసరికి మీ మానసికపరమైనటువంటి సంతోషం మరింత వృద్ధిలోకి వస్తుంది. అలాగే రేపటి రోజు మీరు అనుగుణంగా మీరు పనుల్లో నిర్ణయాలు తీసుకుంటారు. అది మరింత ఎక్కువగా స్వేచ్ఛను పొందేలా మీకు అనిపిస్తుంది. అలాగే రేపటి రోజు మీ గురించి మీరు బాగా ఆలోచిస్తారు. ఇక మీకు ప్రత్యేకమైనటువంటి అనుభవాలుగా రేపటి రోజు మీకు గుర్తుండిపోతాయి. అలాగే ఆకాశంలో ఉన్నటువంటి శక్తుల యొక్క ప్రభావం అనేది మీ జీవితానికి సానుకూలత యొక్క కొత్తనాన్ని
తెచ్చిపెడుతుంది. ఇక రేపటి రోజున మీ చుట్టూ ఉన్న వారితో మీరు లోతుగా కనెక్ట్ అవ్వడానికి కూడా రేపటి రోజున ఒక మంచి సమయం. కొత్త సంబంధాలు ఏర్పరచుకోవడానికి కూడా లేదా పాత సంబంధాలు రిఫ్రెష్ చేసుకోవడానికి కూడా రేపటి రోజున అనుకూలమైన సమయం అని చెప్పుకోవచ్చు. రేపటి రోజున ఒక కొత్త వ్యక్తి అయితే మీ జీవితంలోకి కన్ఫామ్‌గా ప్రవేశం అయితే ఉందండి. అది ఏ పరంగా అయినా కావచ్చు, స్నేహపూర్వకం కావచ్చు, జీవిత భాగస్వామి కావచ్చు, లేదంటే ఇంకేదైనా ఇతరత మీ స్వంత వ్యవహారాలు ఏదైనా సరే సంబంధించిన రియల్ లైఫ్‌కి సంబంధించినది ఏదైనా సరే ఆ వ్యక్తి ప్రవేశం అయితే రేపటి రోజు ఖచ్చితంగా జరుగుతుందండి. అలాగే రేపటి రోజున సరైనటువంటి సమయం కూడా. మీ కమ్యూనికేషన్ నైపుణ్యాలు మరింత ఎక్కువగా మెరుగుపడతాయి. మీ ఆలోచనలు అలాగే మీ భావాలను స్పష్టంగా వ్యక్తీకరించడానికి మీకు తగినటువంటి వ్యక్తి రేపటి రోజు మీరు ఎంచుకోబోతున్నారు. మీ ప్రియమైన వారితో సమయం గడపడానికి కూడా రేపటి రోజు ఎక్కువగా మీరు ఇంట్రెస్ట్ చూపిస్తారు. రేపటి రోజున ఇది మీకు గొప్ప అవకాశం కూడా కానీ మీకు మనసుకైతే అనిపిస్తుంది. ఇక మీ ఆలోచనలు పంచుకోవడానికి మీ హృదయపూర్వకంగా మీరు కనెక్ట్ అవ్వడానికి కొంతమంది వ్యక్తులు కూడా రెడీగా ఉన్నారని చెప్పుకోవచ్చు. మీరు సంబంధాలతో ముఖ్యమైన నిర్ణయాలు తీసుకోవాలని ఆలోచిస్తుంటే రేపటి రోజు మీకు మంచి రోజుగా అనిపించి రేపటి రోజున ఎవరైతే ప్రేమికుల పరంగా చూసినట్లయితే ఈ రాశివారు మీకు పాతగా ఏదైనా కానీ గొడవలు ఉన్నా కానీ లేదంటే అపార్థాలు చేసుకొని విడిపోయి ఉన్నారా కానీ ఎటువంటి ప్రేమికులు కూడా రేపటి రోజు తిరిగి మరలా కలుసుకునేటువంటి అవకాశాలు కనిపిస్తున్నాయి. సామాజిక పనులు ప్రయోజనం పొందుతారు. అలాగే రేపటి రోజు మీరు మీ గౌరవం అనేది మరింత ఎక్కువగా రెట్టింపు అవడం చూస్తారు. ఇక మీ యొక్క తోబుట్టుల మద్దతు నుండి మీకు ముఖ్యమైనటువంటి కొన్ని పనులు కూడా పూర్తి చేస్తారు. ఇక రేపటి రోజున ప్రయాణం చేయాల్సి వస్తే కొంచెం జాగ్రత్తగా అయితే ముందుకు సాగండి. అంతేకాకుండా రేపటి రోజు మీకు స్థిరాస్తులు ఏదైనా కానీ ఆర్థిక లాభాలు వచ్చినటువంటి అవకాశాలు కూడా కనిపిస్తున్నాయి. వ్యాపారంలో లాభం కోసం మీరు కొత్త అవకాశాలు కూడా కనుక్కుంటారు. మీకు సరైనటువంటి అవకాశాలు రాబోతున్నాయని చెప్పుకోవాలి. ఇక మీరు రేపటి రోజు కుటుంబ జీవితంలో మాత్రం గొప్ప విజయం సాధిస్తారు. అలాగే స్నేహితుల పరంగా కూడా వారితో టైం స్పెండ్ చేయడానికి ఇంట్రెస్ట్ చూపిస్తారు. ఇక విద్యార్థులు మీరు చదువులపై పూర్తిగా దృష్టి పెట్టాలి. చెడు స్నేహాల వైపు మనసు మళ్లించకుండా చక్కగా తల్లిదండ్రులకు మరింత ఎక్కువ గౌరవం తెచ్చిపెట్టేలా మీరు చేసేటువంటి ప్రతి పని కూడా అలాగే మీరు చేసేటువంటి ప్రతి ఒక్క వ్యవహారం కూడా హద్దుల్లో ఉందని చెప్పి తెలుసుకోవాలి. అలాగే మంచి విజయాలు మీకు మరింత ఎక్కువ కనిపిస్తున్నాయి. ఇక రేపటి రోజు ముఖ్యమైన కొన్ని సంభాషణలు ఇది మీకు ఫ్యూచర్లో మరింత ఉపయోగపడే విధంగా ఉండబోతున్నాయి. అలాగే మీ నైపుణ్యాలు సరైనటువంటి దిశలో ఉపయోగించుకోవాలి. కొత్త అవకాశాలు వచ్చేటువంటి అవకాశాలు ముందు ముందు రోజుల్లో ఎక్కువగా కనిపిస్తున్నాయి. ఇక మొత్తంగా చూసినట్లయితే కనుక కుటుంబ జీవితం చాలా ఆహ్లాదకరంగా కనిపిస్తుంది. ఆరోగ్యం సాధారణంగా ఉంటుంది కానీ అలసటను విస్మరించవద్దు. సామాజిక వృత్తిపరమైన సంబంధాలు ప్రయోజనాలు తీసుకొచ్చేలా ఉంటాయి. అలాగే రేపటి రోజు మీరు గణనీయమైనటువంటి లాభాలను పొందుతారు. మీ ఆరోగ్యాన్ని రేపటి రోజున గాయం చూసుకోకుండా గాయాలు మరియు ప్రభావాలను చూసుకోండి. ఆదాయాలను నివారణకు తగ్గించవచ్చు లేదా ఇంట్లో బయట అశాంతిక నైతిక విలువలను తగ్గించుకోవడానికి రేపటి రోజు మీకు వాతావరణం కొంచెం మీకు మిమ్మల్ని రేపటి ఇబ్బంది గురి చేసినటువంటి సాయంత్రానికి మీ మనసు చాలా ప్రశాంతంగా అయితే ఉంటుంది. అలాగే రేపటి రోజు శ్రేయోభిలాషులు మీకు మరింత ఎక్కువగా సహాయాన్ని అందిస్తారు. డబ్బు సంపాదించడం సాధ్యమే కానీ ఉద్యోగం వ్యాపారాల్లో శ్రమతో కూడినటువంటి ఫలితాలు ఉన్నప్పటికీ కూడా ఆరోగ్యంపై తప్పకుండా మీరు దృష్టి పెట్టాలి. రేపటి రోజున మీ జీవితంలో సానుకూలమైన ప్రభావాలను అయితే ఖచ్చితంగా చూస్తారని చెప్పొచ్చండి. రేపటి రోజున సానుకూలమైన వాతావరణంతో పాటు కీలకమైన సమస్యలు ముందు ముందు రోజుల్లో ఆరోగ్యపరంగా మీకు కొంత ఇబ్బంది గురి చేయవచ్చు. కాబట్టి ఆర్థిక వ్యవహారాల్లో ఆరోగ్య విషయంలో కొంచెం జాగ్రత్తగా ఉంటే మంచిది. ఇక రేపటి రోజు మీరు పక్షపాతం వహించకుండా ఉండాలి. లేదంటే మీరు పక్షపాతంతో ఉన్నారని చెప్పి కొంతమంది ద్వారా మీరు రేపటి నిందలు మోయాల్సిన అవసరం కూడా ఉంది. మీరు లేనిపోని తలనొప్పులు గురి చేసినటువంటి అవకాశాల్లో కూడా రేపటి రోజు మీరు ఇబ్బందులు పడవచ్చు. కాబట్టి రేపటి రోజు మీరు కొంతమంది వ్యక్తులకు సహాయం చేసేటప్పుడు వారు నిజంగా మీకు ఫ్యూచర్లో ఎలాంటి ఇబ్బందులు కూడా అంటే మిమ్మల్ని ఇబ్బందులకు గురి చేసే విధంగా ఉండకపోవడం ఎలాగో అలాగే మీ కుటుంబానికి ఇబ్బంది పరిస్థితులు తీసుకురావడం ఇటువంటివి ఏంటి ఉంటేనే వారికి ఏదైనా సహాయం చేయండి. లేదంటే మన కోరి తెచ్చుకునేటువంటి విషయాల్లో మనకే కొన్ని సమస్యలు ఎదుర్కొనేటువంటి అవకాశాలను మీరు తెచ్చుకోకండి. కాబట్టి ఈ విషయంలో కొంత జాగ్రత్త తీసుకొని తర్వాత ఎవరైనా అందిస్తే మంచిది. రేపటి రోజు చెప్పుకోవాలంటే మనం ఎవరికైనా కానీ సహాయం చేసిన వారు మనల్ని కనీసం గుర్తించుకోవడం లేదు. కాబట్టి మనకున్నటువంటి అవసరాలు కూడా మనం మానుకొని పక్కవారికి సహాయం చేయమని చెప్పి ఎవరు కూడా చెప్పరు. కాబట్టి ఉన్న దాంట్లో మనం సంతృప్తిగా ఉండటం మంచిది. అలాగే మనకున్న దాంట్లో ఒక పావలా ఎవరికైనా కానీ సహాయం చేస్తే మంచిది. కానీ లేని దానికోసం మన దగ్గర ఉన్నదాన్ని చెప్పి చూపించుకోవడం వల్ల ముందు ముందు రోజుల్లో మనమే ఇరకట్లో పడతాము. లేనిపోని సమస్యలు కొని తెచ్చుకుంటూ మధ్యవర్తిత్వం వహించడం వల్ల కూడా లేనిపోని కష్ట నష్టాలను గురి చేసినటువంటి అవకాశాలు మీకు మీరుగా కల్పించుకున్న వారు అవుతారు. కాబట్టి ఈ విషయంలో కొంచెం జాగ్రత్తగా ఉండండి. పూర్తిగా చూసినట్లయితే కనుక మీ ప్రేమ జీవితంలో సానుకూలమైన అంశాలు కనిపిస్తున్నాయి. మీ ప్రియమైన వ్యక్తికి రేపటి రోజు మీరు చేసిన ప్రతి వాగ్దానం అలాగే ప్రతి ఒక్క విషయం కూడా వారిలో మరింత ఎక్కువగా నమ్మకాన్ని పెంచేలా ఉంటుంది. కాబట్టి రేపటి రోజున ప్రేమ వ్యవహారంలో మాత్రం చాలా అద్భుతంగా ఉంటుంది. కాబట్టి ఇరు కుటుంబాల మధ్య ఏదైనా కానీ రిక్వెస్ట్గా అడిగి చూస్తే ఒప్పుకునేటువంటి అవకాశాలు అయితే కనిపిస్తున్నాయి. అలాగే రేపటి రోజున దాంపత్య విషయంలో కూడా చాలా అద్భుతమైన అనుకూల ఫలితాలు అయితే ఉన్నాయి. అంటే ఈ గతంలో ఏదైనా కానీ భార్యాభర్తలు ఇద్దరు కానీ విడిపోయి ఉన్నట్లయితే లేదంటే మీ ఇద్దరి మధ్యన కానీ ఒక ఘర్షణ చేసి వచ్చినట్లయితే తిరిగి మరలా కలిసినటువంటి అవకాశం అయితే కనిపిస్తుంది.
అలాగే రేపటి రోజున పెద్దల యొక్క ఆశీర్వాదం అలాగే మీ కులదేవత ఆరాధన చేసుకోవడం వల్ల రేపటి రోజు మీకు చాలా అద్భుతమైన ఫలితాలు అయితే కనిపిస్తున్నాయి. కాబట్టి రేపటి రోజు మీరు బయటకు వెళ్లే ముందు తప్పకుండా మీ కులదేవత యొక్క ఆరాధన చేసుకోండి. అలాగే ఇంట్లో దీపారాధన చేసుకొని దగ్గరలో ఉన్నటువంటి ఏదైనా ఆలయ దర్శనం చేసుకోవడం వలన ప్రతికూలమైన సంఘటనల నుండి బయటపడే అవకాశాలు అయితే కనిపిస్తున్నాయి. అలాగే ఏదైనా చిన్ననాటి ప్రమాదాలు ఏదైనా ఉన్నా కానీ వాటిని మీరు బయటపడ అవుతారు. కాబట్టి ఈ విషయంలో కొంచెం జాగ్రత్తగా ఉండండి. నిర్లక్ష్యం చేయకపోవడం అయితే మంచిది. మరి తెలిసిందాకండి ఈ రాశి యొక్క జాతక ఫలితాలను తిరిగి రేపటి వీడియోలో మళ్ళీ కలుసుకుందాం. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.